వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఇది దూడల సైడ్. ఇది ఇక్కడ దూడలు చూస్తున్నాగా 5 పడ్డాలు తీసుకున్నారు వీళ్ళు. 5 పడ్డాలకి వచ్చేసి రేట్ వచ్చేసి మనం అడుగుదాం ఎంత తీసుకున్నారు. ఇక్కడ చూసినట్టయితే 2 సంవత్సరాల పైన ఉంటాయి. 2,80,000 అయితే 5 పడ్డాలు పడ్డాయని చెప్తున్నారు. 2,80,000. ఓకే, నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. ఓకే, మీ పేరు? వెంకటేశ్వరమ్మ. ఎర్రగడ్డ మార్కెట్కి రావడం మొదటిసారా ఇంతకుముందు వచ్చారు? మొదటిసారి. ఓకే, ఎన్ని కొన్నారు? 5 కొన్నా. ఓకే, ఎంత కొన్నారు? 56 పడింది ఒకటి. 50. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దూడ? 3 సంవత్సరాలు. 4 ఉంటుంది. 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు 5 దూడలు కొనడానికి ముందు ఎన్ని దూడలు చూసారు? ముందు ఇవే చూడడం, ఇవే చూసి ఇవే కొన్నారు. ఆల్రెడీ డైరీ ఫామ్ ఉందా మేడం? దాంతోపాటు ఈ దూడలు. ఓకే, ఎన్ని గేదెల డైరీ ఫామా లేకపోతే? గేదెల డైరీ ఫామ్ ఒక 10 ఉన్నాయి ఇంటి దగ్గర. 10 ఉన్నాయా? నెల్లూరు ఎక్కడ మేడం? కుడితిపాలెం అనే విలేజ్. ఎట్లుంది మేడం మార్కెట్? ఎట్లుంది ఈరోజు? చాలా రేట్లు ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయా? క్వాలిటీ ఎట్లుంది మేడం దూడలది? అంటే బాగానే ఉంది క్వాలిటీ అయితే, కానీ రేటు కొంచెం ఎక్కువ పడింది అనిపిస్తుంది. ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, మీ సైడ్ అయితే ఈ దూడలు ఏం రేట్ పడతాయి మేడం? మా సైడ్ కొంచెం నాటి ఉంటాయి. నాటు ఉంటాయా? అంటే ఈ కొద్దిగా బ్రీడ్ వచ్చేవారికి అంటే డైరీ ఫారం నుంచి వస్తాయి కాబట్టి దూడలు, అందువల్ల తీసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఇవి గేదెలాగా తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మేడం? ఒక సంవత్సరం పడుతుంది. సంవత్సరం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మాట్లాడడం ఒకసారి అయితే గేదె దూడలది క్వాలిటీ చూసుకుంటే ఒకసారి 56 అంటే 2,80,000 పడ్డాయని చెప్తున్నారు. అన్న మీ పేరన్నా? ఆంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది కొడంగల్. ఓకే, ఎన్ని దూడలు కొన్నారన్న? 7 దూడలు. 7 దూడలు. ఓకే, ఈ 2 మీవేనా? ఇవి 2, అక్కడ 5. ఓకే, 5. ఏం రేట్ పడ్డాయన్నా ఇవి 2? 33 ఒకటి. 33. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అది? ఇది సంవత్సరంన్నర, 2 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఓకే, ఓకే, కొడంగల్ నుంచి వచ్చారు. మొత్తం 5కి ఎన్ని కొన్నారన్న? 5కి ఎంత పెట్టారన్న? ఈ 5 అవి 2 మొత్తం కలిసి 2,30,000. ఎంతన్నా ఈ 5కి 2 కలిపి? 2,31,000. 2,31,000. అవును. ఓకే, ఇప్పుడు మీకు ఆటో కిరాయి ఎంత అవుతుందన్న ఇక్కడ నుంచి? ఆటో కిరాయి ఇంకా మాట్లాడుకోవాలి. ఇంకా ఆటో కిరాయి మాట్లాడలేదు, చిట్టి కిరా చేయలే ఇంకా. ఓకే, మాట్లాడుకొని ఇక్కడ తెచ్చి కట్టేసినాం అంతే. ఓకే, ఇప్పుడు చిట్టి ఎంత నడుస్తుంది ఇక్కడ? చిట్టి 300 దూడకి. ఓకే, 2,81,000. లేదు 31,000. 31,000. ఇవి చూస్తున్నారు కదా, అన్న తీసుకున్నారు 7 దూడలు తీసుకున్నారు మొత్తం కొడంగల్ నుంచి వచ్చి. 2,31,000. 7కి. ఇవి 5 అవి 2. ఓకే, ఎట్లుందన్న మార్కెట్ ఈరోజు? ఎట్లుంది? బాగానే ఉంది, పర్లేదు. కానీ రేటు ఎక్కువ చెప్తాను. మధ్యలో రైతులు కాకుండా మధ్యలో దళారులతో నడుస్తుంది ఇది ఎక్కువ. మీకు కొడంగల్ సైడ్ మార్కెట్ ఏదైనా పెద్దది? కోస్గి సండే రోజు అవుతుంది. అది సండే రోజు. ఇక్కడ మళ్ళీ మంగళవారం రోజు ఇక్కడ అవుతుంది సర్దనార్. ఓకే, మీకు కోస్గిలో ఇలాంటి దూడలు రావన్నా? ఇవి వస్తాయి కానీ మొత్తం నాటు రకం ఉంటుంది. ఇంకోటి లోకల్ వస్తాయి మొత్తం. ఇవి ఇక్కడ ఇవి రావు. ఇవి నాకు తెలిసే కాడికి ఇవి ఆంధ్ర నుంచి వచ్చేటట్లు ఉన్నాయి ఇవి. ఇక్కడ చూసినట్టు కొద్దిగా రేట్ ఎక్కువ అనిపిస్తుంది. రేట్ ఎక్కువ అనిపిస్తుంది. దూడలు మస్తు వచ్చినాయి ఈ వారము, కాకపోతే రేట్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఈ దూడలు చూస్తున్నాయి కదా, దూడలు వచ్చేసి 6 దూడలు కొన్నారు. 6 దూడలు వచ్చేసి ఒక్కొక్కటి 36,000. 6 కొన్నారు, 36,000. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 2,16,000కి 6 కొన్నారు. 2,16,000కి 6 దూడలు కొన్నారు. దీనిలో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. 2,16,000 పడ్డది. అన్ననే తీసుకున్న రైతు. అన్న మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? కల్లేరు మండల్, మార్డి విలేజ్, సంగారెడ్డి డిస్టిక్. నేను ఈరోజు కొనుగోలు చేసిన ఈ పడ్డలు ఒక్క పడ్డకు
36,000 చొప్పున 36,000 చెప్పారు. ఎన్ని కొన్నారా? నారా 6 తీసుకున్నాం. మొత్తం 2,16,000. 2,16,000. ఓకే. ఈ మార్కెటింగ్ ఫస్ట్ టైం అయినా ఇంతకు ముందు ఫస్ట్ టైం ఇది. ఎట్లా పడ్డాయి అన్న దూడలు? ఇక మాలు చూసి ఇక కష్టపడితే ముందడి ముళ్ళేటి. ఓకే. అంటే ఇప్పుడు తీసుకున్న రేట్ అనుకూలంగా రేట్ పడ్డదా లేకపోతే ఎక్కువ తక్కువ? ఇక అనుకూలమే పడ్డది. నాకైతే నచ్చేసింది. నీకైతే నచ్చింది? అనుకున్న రేట్ అయితే పడ్డది. రేట్ పడ్డది. ఓకే. అయితే ఇంత పిరమైండ్ వచ్చు నేను కాదంటలేను కానీ ముందడి ముళ్ళే అయ్యేది. ఓకే. డైరీ ఫామ్ ఉందా అన్న మీకు? డైరీ ఫామ్ లేదు, కాకపోతే మేము లోకల్ బలరు మేపుకుంటా రైతును. ఓకే. నాకు 6 ఎకరాల పొలం ఉంది. దాంతోపాటు 2 ఎకరాల కౌలు చేసుకుంటా, ఒక ట్రాక్టర్ ఉంది. దాంతోపాటు వీటిని వీటిని సాగు చేస్తాను. ఓకే. ఇవి ఎన్ని సంవత్సరాలు పడతాయి ఇప్పుడు గేదెల్లాగా కావాలంటే? ఇవి నన్ను తెలిసి 2 సంవత్సరాలు గ్యారంటీ. 2 సంవత్సరాల పైన. ఓకే అండి. వచ్చి ఈ సైడ్ దూరాలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ మొత్తం. మనం అయితే ఆల్రెడీ షూట్ చేసాము. మనం వచ్చేలోపు ఆల్రెడీ ఒక నెల్లూరు రైతు అండ్ వచ్చేసి కొడంగల్ నుంచి వచ్చిన ఒక రైతు 7 దూడలు, ఒకరు 5 దూడలు కొన్నారు. ఇక్కడ చూసినట్టయితే దూడలు కూడా బాగానే వచ్చినాయి. ఇక్కడ సైజు కూడా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద సైజు దూడలు అయితే ఉన్నాయి. ఆంధ్ర నుంచి చాలా మంది రైతులు వచ్చి కొనుక్కున్నారు దూడల్ని. ఈ పడ్డాలను అడుగుదాము సార్, ఏం రేట్లు ఒకసారి చూడండి మీరు. అన్న ఏం రేట్లు ఉన్నాయి అన్న పడ్డాలు? ఇది 90 ఉన్నది, అది 70 చెప్తున్నాను. ఇది 90, అది 70. ఇది వచ్చేసి 90,000 చెప్తున్నా, ఇది వచ్చేసి 70,000 చెప్తున్నా. పడ్డ రైతులు కూడా చాలా మంది తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. ఈ పడ్డలని చూడొచ్చు మీరు. పడ్డలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. సైజులో చూసుకున్నట్టయితే ఫేస్ చూసుకోవచ్చు మీరు. ఇవి కూడా దూడలే, ఇక్కడ చూసుకోవచ్చు. కృష్ణ దూడలు వచ్చేసి జాఫరాబాదీ బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఉన్నాయి. ఇవి 5 దూడలు ఉన్నాయి జాఫరాబాద్కి సంబంధించిన దూడలు. చూడవచ్చు జాఫరాబాదీ. ఎర్రగడ్డ మార్కెట్లో చాలా దూరాలు అయితే వచ్చినాయి ఈ వారంలో అయితే. పోయిన వారం కూడా ఈ సైడ్లో అయితే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చాలా దూరాలు వచ్చి ఉన్నాయి. వీళ్ళైతే ఈ వారం కూడా చాలా దూరాలు వచ్చినాయి.